హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక పాతకాలం వంటకం ట్రై చేద్దాం. ఎండు నెత్తాళ్లతో చేసే ఈ కూర మనకి రైస్లో కానీ సంగటిలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీని చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ చేపల్ని క్లీన్ చేసే ప్రాసెస్ చూద్దాము. ఈ చేపలకి ప్రతిదానికి ఇలా తల తోకల్ని గిల్లేసుకొని వేరు చేసేసుకోవాలి. మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే కూడా ఇలా చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకున్నామంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది, క్విక్గా కూడా పని అయిపోతుంది. ఇలా అన్ని చేపలకు తల తోకల్ని వేరు చేసుకున్నాక గోరువెచ్చని నీళ్లు వేసి 1-3 సార్లు నెమ్మదిగా క్రష్ అయిపోకుండా నీట్గా కడుక్కొని ఇలా డ్రై చేసుకోవాలి కాసేపు. ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ చేపలను వేసి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. చేశాక వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఉల్లిపాయలు కూడా వేసి ఈ ఉల్లిపాయలు బాగా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు వేగాలి ఇలాగా. తర్వాత అందులోనే టమాటాలు కూడా వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వేసే ప్రతి ఇంగ్రీడియంట్ ఇలా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా చింతపండు రసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఈ డ్రై ఫిష్ను కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం. పసుపు ఇందాక వేయడం మర్చిపోయాను కాబట్టి పసుపు కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే నెత్తాళ్ళ ఇగురు రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.